బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బాంబ్ పేలుడు కలకలం రేపుతోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి స్టోర్ రూమ్ వెనకాల బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇంతకీ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక స్టోర్ రూమ్ వెనకాల క్లీన్ చేస్తుండగా ఒక స్వీపర్ క్లీన్ చేస్తుండగా ఒక పేలుడు సంభవించింది. చెత్త క్లీన్ చేసి తగలబెడుతుండగా ఒక బాంబ్ పేలినట్టుగా తెలుస్తోంది. అయితే చెత్త ఊడ్చిన వ్యక్తికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనలో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. బహుశా ఆ స్టోర్ రూమ్ క్లీన్ చేసిన తర్వాత అందులో ఏదైనా బుల్లెట్ కానివ్వండి, ఇంకేదైనా ఒక పేలుడు పదార్థం కానివ్వండి, ఒక పెట్రోల్ లాంటిది, ఇంకేదైనా పేలుడు పదార్థం బాంబు లాంటిది ఉన్నా కూడా అది తగలబెట్టడంతో ఒకసారిగా ఆ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. స్టోర్ రూమ్ క్లీన్ చేసిన తర్వాతే ఈ ఘటన జరిగిందనంటే పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఇక్కడ కనబడుతోంది. ఆ స్వీపింగ్ చేసినటువంటి ఆవిడ కూడా పెద్ద గాయాలు కూడా అయ్యాయి. ఒక్కసారిగా ఈ బాంబు శబ్దంతో ఆందోళన కలిగించింది. అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజలంతా కూడా ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ లో బాంబ్ అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇంతకీ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏం జరుగుంటుందో అంటూ అందరూ ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇది. సో అక్కడ స్టోర్ రూమ్ వెనకాల ఈ ఘటన చోటు చేసుకుని స్టోర్ రూమ్ క్లీన్ చేసిన తర్వాత దానికి ఆ చెత్తకి నిప్పంటిచ్చే క్రమంలో ఒకసారిగా అక్కడ ఏదైనా పేలుడు పదార్థం ఉంటుంటుంది. బహుశా ఒకసారిగా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్లో అక్కడ స్వీపర్ కూడా కొంత గాయాలయ్యాయి. ఆ భారీ శబ్దంతో చుట్టూనటువంటి ప్రజలు కూడా ఒకసారిగా భయాందోళన చెందారు, ఉలిక్కిపడ్డారు. మనం చూస్తున్నాం ఒక ఎస్ఐ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. అక్కడ ఎస్ఐ ఆయన చూసేది అదే, అక్కడ ఆ చెత్తని కాల్చిన ప్రదేశం అదే. ఆ స్టోర్ రూమ్ దగ్గర ఆ పేలుడు సంభవించినటువంటి ఆ స్పాట్ అక్కడే మనకు కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఏం జరిగింది, ఆ పేలుడు గల కారణం ఏంటంటూ పోలీసులు తేల్చారు. ఇంతకీ అందులో ఏదైనా పేలుడు పదార్థం ఉందా, బాంబు ఉందా నిజంగానే? రైట్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ఏదైతే చెత్త క్లీన్ చేస్తున్నారు, ఏదైతే స్టోర్ రూమ్ ఉంటుందో స్టోర్ రూమ్ వెనకాల చెత్త అనేది క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేస్తున్న దాంతో ఒక్కసారిగా పేలింది. ఆ పేలడంతో అక్కడున్న ప్రజలకు ఏం కూడా అర్థం కాలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ ఘటన అనేది జరిగింది. మొత్తం ఏదైతే చెత్త క్లీన్ చేసిన అనంతరం కూడా సికే హాస్పిటల్ గా వచ్చి ఇవన్నీ కూడా తగలబెడతారు. తగలబెట్టేటప్పుడు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఆ చెత్తలో పేలుడు పదార్థం ఉండడంతో ఒక్కసారిగా పేలింది. చెత్తలో ఏదైనా పేలుడు పదార్థం ఉందా, లేకుంటే ఏమైనా బాంబు ఎవరైనా వాంటెడ్ గా పెట్టారా అనేది కూడా అనేక విధాలుగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హయత్ నగర్ సంబంధించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద ఏదైతే చెత్త ఊడ్చేటువంటి స్లీపర్ ఉంటారో ఆయనకు కొంచెం స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ప్రజలు ఉంటారో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే భారీ శబ్దాలు అనేవి వచ్చాయి. ఒకవైపు అందరూ కూడా భయం దాంట్లో గురయ్యారు. చెత్త క్లీన్ చేస్తున్నారు, ఇది జరగటం ఏంటి, లేకుంటే ఎవరైనా బాంబు పెట్టారా అనేది కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున భయపడ్డారు. మొత్తం మీద ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే స్టోర్ రూమ్ ఉంటుందో స్టోర్ రూమ్ ఎంతో రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా మొత్తం కూడా చెత్త క్లీన్ చేస్తున్నారు. చెత్త క్లీన్ చేసిన అనంతరం కూడా వాళ్ళందరూ కూడా వాటిని మొత్తం కూడా తగలబెడుతుంటారు. క్లీన్ చేసి కూడా ఇందులో తగలబెడుతున్న సమయంలోనే ఒక్కసారిగా అందులో పేలుడు పదార్థాలు ఉండటంతో ఒక్కసారిగా మొత్తం అనేది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయ్యేసరికి సౌండ్ అనేది పెద్దగా వచ్చింది. దీంతో ఏమైనా బాంబు ఆనవాళ్ళు ఉన్నాయని కూడా అనేక విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. భారీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిసిపడి మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకొని అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఏదైతే హయత్ నగర్ సంబంధించిన పిఎస్ సంబంధించిన పోలీసులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చేరుకొని అనేక విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. బాంబు ఏదైనా పేలుడు పదార్థాలు ఏమేమి ఉన్నాయి అక్కడ అని కూడా అన్ని విధాలుగా ఇప్పటికే ఏదైతే గాయాలైనటువంటి స్వీపర్ ఉంటారో వాళ్ళకి మొత్తం కూడా ఇప్పటికే హాస్పిటల్ తీసుకునే శిల్ప, అంతకు మునుపు స్టోర్ రూమ్ లో ఏదైనా పేలుడు పదార్థాన్ని స్టోర్ చేశారా? ఏదైనా బాంబు లాంటిది కానివ్వండి, ఇంకేదైనా పేలుడు పదార్థాన్ని స్టోర్ చేశారా? అంటే అక్కడ ఆ పేలుడు పదార్థం లభించడానికి కారణం ఏంటి? రైట్, వీళ్ళు ఎవరైతే రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా వీళ్ళు చెత్తను క్లీన్ చేసి మొత్తం కూడా తగలబెడుతున్నారు. అందులో భాగంగా ఎవరైనా వాంటెడ్ గా అందులో బాంబు కాకుండా ఏదైనా పేలుడు పదార్థం పెట్టారా, లేకుంటే ఎందుకు ఉన్నట్టుందిగా నార్మల్ గా చెత్త అంటే ఇలా బ్లాస్ట్ అవ్వదు. సో ఎవరైనా వాంటెడ్ గా ఇది ఏమైనా చేశారా అని అనేక విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. జనరల్ గా మనకు చెత్త అనేది మొత్తం కూడా ఒక ఏరియా దగ్గర మొత్తం కూడా తగలబెడుతుంటారు. అప్పుడు మనకి ఇలాంటివి ఏమి రావో జస్ట్ మంట అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం భారీ శబ్దం వచ్చింది. అందులో ఏమైనా పదార్థాలు పెట్టారా, ఏదైనా బ్లాస్ట్ సంబంధించినటువంటి పదార్థాలు పెట్టారా, లేక బాంబు పెట్టారా
అని కూడా ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నది, ఏదైతే సంఘటన స్థలం ఉంటుందో అక్కడికి చేరుకొని మొత్తం మీద దర్యాప్తు చేస్తున్నారు. దీనికి గల ఏమేమి ఉన్నాయి, ఏమేమో అక్కడ ఇప్పుడు ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఈ ఘటనలో సంబంధించి ఎవరైతే ఊడ్చారో వాళ్ళు కూడా ఈ సంఘటనలో కీలకంగా మారనున్నారు. మొత్తం కూడా ఎక్కడి నుంచి సేకరించారు ఈ చెత్తను గుట్లో, మొత్తం చెత్తలో ఏమేమి పదార్థాలు ఉన్నాయి కూడా మొత్తం కూడా ఆరా తీయనున్నారు. మొత్తం మీద ఇప్పటికే మొత్తం ఆరా తీస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. మనోజ్ రైట్, ప్రస్తుతం ఆ గాయాల పడినటువంటి ఆ స్వీపర్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడికి తరలించారు, పోలీసులు ఏం చెప్తున్నారు ఆ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి పైన? రైట్, ఒక్కసారిగా ఎవరైతే ఊడ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అవ్వడంతో వాళ్ళకు బాగానే స్వల్ప గాయాలైన అనంతరం వెంటనే వాళ్ళని స్థానిక హాస్పిటల్ ఉంటుందో స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లి ఇప్పుడైతే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఒక ఇద్దరు ఉన్నట్టయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే చెత్త ఊడ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా తనకి మాత్రమే ఎక్కువగా గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం మీద ఇప్పటికే సంఘటన స్థలానికి అందరూ కూడా వచ్చి ఏమైందని కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద పోలీసులు కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైనా చెత్తలు ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టారా, లేకుంటే ఎవరైనా కావాలని బాంబు ఏమైనా పెట్టి ఏదైనా చేశారా వాంటెడ్ అని కూడా అన్ని విషయాల్లో మొత్తం కూడా హయత్ నగర్ సంబంధించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా నగరం మొత్తం కూడా ఉలిసిపడిందని చెప్పుకోవచ్చు. మన ఈ మధ్య కాలంలో ఇలాంటి బ్లాస్ట్ సంబంధించి కూడా ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే చెత్త ఒక్కసారిగా ఇంతగానో శబ్దం వస్తూ బ్లాస్ట్ అవ్వడం కూడా ఇదే తొలిసారి కావడంతో పెద్ద ఎత్తున కూడా అన్ని విధాలుగా దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని మాత్రం దర్యాప్తు చేస్తూ ఎలాంటివి ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నట్టే చెప్పుకోవచ్చు మనం. రైట్ శిల్ప, సో మొత్తం మీద హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా